నమస్తే మా కుక్కలకు గాయాలైనప్పుడు ఈ మందు వాడండి. గాయాలైనప్పుడు హాస్పిటల్కి పోవాల్సిన పనే లేదు. నేనైతే మా కుక్కలకి ఇదే వైద్యం చేస్తా. నేనైతే హాస్పిటల్కే పోను. ఈ విధంగా కర్పూరము, కొబ్బరి నూనె ఈ మూడు ఒక బాదమాకులో కలుపుకొని నేనైతే వైద్యం చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి తల్లి. ఎందుకంటే ప్రతిసారి మనం హాస్పిటల్కి పోవాలంటే మనకి ఇంట్లో మనుషులు ఉండరు కాబట్టి ఇంట్లో వైద్యంతోనే నేను వీటికన్నిటికీ బాగా చేస్తున్నాను. వీళ్ళల్లో కూడా కుక్కలు అనేది ఉంటే గన మీకు ఉపయోగపడుతుందని నేను వీడియో తీసి పెడుతున్నానమ్మా. ఇలా నున్నగా పౌడర్ తీసుకోవడమే ఉపయోగపడుతుంది. చూడండి తల్లి, బాగుంది. ఇలా కొబ్బరి నూనె అనేది తీసుకొని ఆ కర్పూరం లేకి ఆ కొబ్బరి నూనె అనేది కలుపుకోవాలన్నమాట. ఇలా ఒక 4-5 డ్రాప్లు వేసుకుంటే ఆ నూనె ఆల్రెడీ కర్పూరానికి ఆయిల్ ఉంటుంది కాబట్టి అది మంచిగా పనిచేస్తుంది. ఇక సెప్టిక్ అనేది కాకుండా కూడా ఈ పసుపు ఈ కర్పూరం అనేది బాగా పనిచేస్తుంది అన్నమాట. ఫస్ట్ నేను ఆ కొబ్బరి నూనెలో అదంతా మిక్స్ చేసుకున్నాను అన్నమాట. ఒక బాదమాకు అనేది తీసుకొని ఆ ఆకులో కలుపుకుంటున్నాను అన్నమాట. ఆకు లేకపోతే మీరు ఏదైనా ప్లేట్ అయినా తీసుకోవచ్చును. ఈ విధంగా కర్పూరము, కొబ్బరి నూనె, పసుపు మూటిని ఇలా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. నేనైతే 3 గాయాలకు 1 స్పూన్ పసుపు అయితే సరిపోతుందని నేను మోతాదులో తీసుకున్నాను అనమాట. మీ ఇష్టం, గాయం ఎక్కువ ఉంటే ఎక్కువగా కూడా చేసుకోవచ్చును. ఈ పసుపు వైద్యము, కర్పూరము, నూనె వైద్యము ఎంత పెద్ద గాయమైనా ఇలాగే మానిపోతుందమ్మా. నేను చాలా సార్లు ట్రై చేసి చూశాను. నేను మా కుక్కలకి బరుక్కున్నా, వేరే కుక్కలు వచ్చి కరిసినా, ఏదైనా దానికి స్కిన్ ఏదైనా దెబ్బ తిన్నా కూడా ఇలా నేను వైద్యం చేస్తూ ఉంటాను. మరి మా కుక్కకు బాగా అయిన తర్వాత మీకు మరీ వీడియో పెడతాను నేను. ఎందుకంటే టెస్టింగ్ చేసి పెడతాను నేను. తెలుసుకొని మీరు కూడా చేయండి తల్లి. చూడండి, ఇప్పుడు మా కుక్కకి నేను పెడుతున్నాను గాయానికి. ఇది కుంటి కుక్క అన్నమాట. బిరిన పడితే లేదు పాపం. కుక్కలు వచ్చి చాలా కరుస్తాయి. దానికి ఇంతకుముందు ఆల్రెడీ తొడక కరిసింటే నేను ఆపరేషన్ చేయించుకి కుట్లు వేయించుకొచ్చాను నేను. అక్కడ అప్పుడప్పుడు కొంత ఎర్రగా అవుతూనే ఉంటుంది పాపం. లేదు కదా, అందుకే పుండు అవుతూనే ఉంటుంది. ఆ పుండు గుడక మనము ఇలా అప్లై చేసినాం అనుకోండి, ఈ కర్పూరము, పసుపు, కొబ్బరి నూనె 3 కలిపి అది త్వరగా ఇలాగే మానిపోతుంది. దోమలు, ఈగలు సెప్టిక్ కాకుండా బాగుంటుంది. తోక దగ్గర కూడా దీనికి కొంచెం గాయమైంది. అప్పుడప్పుడు సీమలు ఎక్కుతూనే ఉంటాయి దీనికి. ఎంత చూసినా గానీ ఈ మధ్య సుమారు ఒక 2-3 నెలలు అయింది నేను దీనికి వైద్యం చేయక. అందుకే పాపం చీమలు ఎక్కినాయి. గాయం అయితే కాలేదు, కొంచెం ఎర్రబడింది. అందుకోసమని నాకు టైం లేక మందు పెట్టలేదమ్మా. ఇప్పుడు పెడుతున్నాను నేను. దానికి దురదగా ఉందేమో నాతో పెట్టించుకోవట్లేదు. అందుకు గొలుసేసి కట్టేసి ఈడ మరీ పెడదామని ఇలా గొలుసేసాను నేను. రా అంటే వస్తుంది పాపము, గొలుసేస్తే వచ్చేస్తుంది. అలా మెటికి మీద కూర్చుంటుంది రోజు. ఈ ఎర్ర కుక్క కూడా మాదేనమ్మా. చూడండి, స్కిన్ ఎర్రగైంది, కాకపోతే గాయం అయితే లేదు, ఊరికి ఎర్రగైంది. ఆడ సీమలు ఎక్కుతూ ఉంటే నేను అలా ఈ మందు అంతా అప్లై చేస్తున్నాను అనమాట. ఇంకా సీమలు ఎక్కువ, ఇంకా 2 దినాలకు బాగా అయిపోతుంది దాని స్కిన్ అన్నమాట. మానిపోయినట్లుగా అయిపోతుంది. ఇంకా సీమలు, దోమలు ఏం రావు, బాగుంటది అన్నమాట. చూడండి, ఈ పద్ధతి ప్రకారం పెట్టాను నేను. ఇక తోకతాను కూడా కొంచెం ఎర్రగైంది పాపము. అదో కొంచెమే ఎర్రగైంది, మరీ ఎక్కువ అవుతుందని ఇప్పుడే పెట్టేస్తాను నేను. నీళ్లకు బొచ్చు ఎక్కువ ఉంటుంది కదా పాపము. అందుకే ఏదైనా తేమ, ఏదన్నా సీమలో కొరికినప్పుడు అవి అలాగే గాయం అవుతూ ఉంటాయి. ఎందుకంటే దానిలో గోక్కుండేకి ఉంటుంది కదమ్మా. నేను అప్పుడప్పుడు స్నానం చేపిస్తూనే ఉంటా, వారానికి ఒకసారి. కానీ ఇది కుంటి కుక్క కదా, లేదు, దీనికి కాళ్ళు లేవు పాపం, నడుములు లేవు సకరంగా. అందుకే ఎక్కువగా గాయాలు చేసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ కుక్క వైద్యం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు కూడా రాయండి అమ్మా. చూడు, ఇలా కుక్కలకు గాయాలు అయినప్పుడు చాలా బాగా చేసుకోవచ్చు అన్నమాట. బాయ్ తల్లి, బాయ్ అమ్మా.